తాడిపత్రిలో గోవా మద్యం వ్యవహారం రాజకీయంగా హీట్ పెంచుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. విచారణకు సిద్ధమని కేతిరెడ్డి అంటుంటే గోవా మద్యం వ్యవహారం వెనుక అసలైన సూత్రధారులు ఎవరో బయటకు రావాల్సిందే అన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. దానికి నేను మీ మాట కట్టుబడి ఉంటా. సంస్థలకు అన్నిటికి కూడా ఆఫీసులకు జేసీ పోలీస్ స్టేషన్ అని పెట్టుకోవాలా, లేకపోతే జేసీ మున్సిపల్ ఆఫీసు, లేకపోతే జేసీ ఎంఆర్ఓ ఆఫీసు అని పెట్టుకోవాలా. అస్మిత్ రెడ్డి గారు, నీకు ఇంతకుముందు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తాండా, మీ నాయనకు పురుగు కలిపి ఒక గ్యాంగ్ స్టార్గా తయారు చేసి తాడిపత్రి పట్టణం మీద ఇచ్చినాం. ఈరోజు ప్రజల మీద దాడులు జరుగుతున్నాయి. రేపొద్దున మీరు ఈ అక్రమాలకు అన్నిటికి కూడా ఆద్యం వస్తున్నారు కాబట్టి మీ మీద దాడులు జరిగినా కూడా మీరు మొరబెట్టుకోవాల్సిన అవసరము, మీ అధికారులకు మొరబెట్టుకున్నా కూడా లాభం లేదు. ఎవరేడో ఏదో మాట్లాడతాడు, వి డోంట్ కేర్. మేము ఎవరు ఏం మాట్లాడినా కేర్ చేయను. ఒక పెద్ద ఆయన జగన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు ఒక కామెంట్ చేసినారు. ఎక్కువ కూడా కామెంట్ చేయకుండా తాడిపత్రిలో గోవా మద్యం చిక్కింది, అందువల్లనే నేను ప్రెజరైజ్ చేసిన సార్ ఎవరున్నారో చెప్పండి అని పోలీసు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. కానీ నాకు తెలిసింది ఏమంటే ఇప్పట్లో ఎక్సైజ్ అండ్ సిఐ మన పోలీసు వారు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు దీని గురించి. మీరు వచ్చి కూర్చుంటే కూడా మేము సరైన జవాబు చెప్పలేమేమో, నిజం చెప్పలేమేమో అనేది ఒక వాళ్ళకు డౌట్ వచ్చి రావడం జరిగింది. సో ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ మై పోలీస్. ఏం సార్, ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ యూ. మీరు చెప్పినట్లే నేను, ఎందుకంటే నాకు కావాల్సిందేమి